హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే నేను మటన్ కర్రీ చేస్తానండి. ఇగోండి పాయ, వీటిలో అయితే పాయ అంటారండి. మేక కాలు అండి ఇవైతే ఒక మేక కాలు తీసుకున్నాను, ఒక 4 కాళ్ళు ఇవైతే ఇప్పుడు కొంచెం ఇది పిల్లలకి మంచిదండి. సూప్లా చేసి పెడితే పిల్లలకి బోన్స్ ఎదుగుదల బాగుంటుందండి. అది పెద్దలు కూడా మనం కూడా తింటే ఎముకలు ప్రాబ్లం ఏదైనా ఉంటే మంచిగా ఉంటుందండి, ఏమవ్వదు. ఈ బోన్స్ ప్రాబ్లం ఇవే ఉన్నా సరే, కాళ్ళు నొప్పి, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా మంచిగా తగ్గుతాయండి ఇవి తింటే. ఇవైతే మనకి మంచిదే అండి. ఇది ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి, పిల్లల్లో అయితే బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి పనిచేస్తాయి ఇవి. జలుబు కూడా తగ్గుతుందండి ఇది తినడం వల్ల. ఇగోండి ఇవైతే నేను 4 కోసుకోవాలండి. ఇది మొత్తం ఈ ఫంగస్ ఇటువంటి ఉంటాయి కదండి దీనికి, ఇవి మొత్తం క్లీన్ అవుతాయి ఆ విధంగా చేసుకుంటే. ఇప్పుడు ఇందులోనైతే కొంచెం పసుపు వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇది వేసుకొని మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి. కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇది అలా పెట్టుకోవడం వల్ల దీంట్లో ఉన్న ఫంగస్, చెత్త ఇదే ఏమైనా ఉంటే క్లీన్ అయిపోద్దండి. ఇది ఈ ఫంగస్ లాంటివి ఉంటాయి కదా మనకి ఈ కాళ్ళకి, అందుకు ఈ విధంగా చేయడం వల్ల మొత్తం క్లీన్గా చేసుకోవచ్చండి. ఇదిగోండి ఈ విధంగా వీటికి పట్టించేసి సాల్ట్, పసుపు వీటికి పట్టించేసి కడిగేసుకోవాలండి. ఇవి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మొత్తం డస్ట్ మొత్తం కాళ్ళతో వచ్చేస్తుందండి. ఆ తర్వాత మనం వండుకోవడానికి రెడీగా ఉంటుందండి మనకి. ఇదిగోండి ఇప్పుడైతే కలిపేసి పెట్టుకున్నాను కదా, ఇది మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఇలానే పక్కన పెట్టుకోవాలి. చూడండి మనకైతే 5 మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే ఇది కడిగేసుకుందాం. ఇవి నీట్గా కడిగేసుకోవాలండి. సాల్ట్, పసుపు మొత్తం పోయినంత వరకు కలిపేసుకోవాలి. ఎందుకంటే ఈ పసుపులో మొత్తం ఈ బ్యాక్టీరియా మొత్తం ఉంటుంది కదండి, ఇది మొత్తం కడిగేసుకోవాలి. ఇప్పుడు కడిగి చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి మంచిగా కడిగేసుకోవడం చూడండి, ఈ విధంగా అయితే కడిగేసుకోవాలి. ముందుగా అయితే ఇవి మీరు వండుకునేటప్పుడు పసుపు, సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే బ్యాక్టీరియా మొత్తం ఈ కాలుల్లో ఉంటుంది కదండి, వాళ్ళు కాల్చి ఇచ్చేస్తారు ఇది చికెన్ షాపుల్లో. అటువంటిప్పుడు మనం ఇంటికి తెచ్చిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఏమవ్వదండి. ఇప్పుడు ఇదిగోండి ఇదైతే క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేనైతే కుక్కర్లో ఉడికేద్దాం అనుకుంటానండి. కుక్కర్లో ఉడికేసి తర్వాత కడాయిలో చేద్దామని అనుకుంటున్నాను. ఇదిగోండి ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకున్నాను, రైస్ కుక్కరు. ఇందులో అయితే ఈ బోన్స్ ఇవి మొత్తం వేసిద్దామండి. పాయని వేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. చూడండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకోండి. చూడండి ఈ ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఇందులో అయితే కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదిగోండి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి కొద్దిగా సాల్ట్ అండి, ఇక్కడ కొంచెం అంత సాల్ట్ వేసుకోండి. ఇవి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని మనం ఒక 6-7 వరకు ఇవి ఉడికించుకోవాలండి. విజల్స్ పెట్టుకోవాలి, 6-7 విజల్స్ పెట్టుకోవాలండి. నేనైతే ఒక 7 విజల్స్ పెట్టుకొని ఆఫ్ చేసుకుంటాను. తర్వాత కడాయిలో ఇవి వండుతానండి. ఇవ్వండి ఈ విధంగా కలిపేసుకొని ఒక 7 విజల్స్ వచ్చేంత వరకు ఈ విధంగా అయితే ఉడకేసుకోవాలి మనం. ఇప్పుడైతే 7 విజల్స్ అయిన తర్వాత చూపిస్తానండి. ఈ గుండి ఒక 7 విజల్స్ వరకు నేను ఉడికించుకున్నాను ఈ పాయాన్ని. చూడండి ఈ గుండి ఇవైతే ఒక 70% ఉడికాయండి. ఇవి ఇవన్నీ ఒక 70% ఉడికాయి. చూడండి ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు మనం కడాయిలో కూడా చేసుకుంటాం కాబట్టి ఇది కూడా ఒక 30% అందులో ఉడికిపోతుందండి. ఇది చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. చూడండి స్టవ్ ఆన్ చేసుకున్నాము.
స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి. దీంట్లో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి దీనికి, ఈ పాయకి ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇందులోని కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇవి వేసుకుందామండి. అనాస పువ్వు అండి, ఇవ్వండి ఒక 2 లాగా అనాస పువ్వు వేసుకోండి. 2 దాల్చిన చెక్క అండి చిన్న ముక్కలు. ఇందులోని 3 యాలకులు అండి, ఇవ్వండి 3 యాలకులు వేసుకోండి. ఇందులో ఒక 2 ఆకులండి, ఇవ్వండి ఇవైతే వేసుకోవాలండి. బిర్యానీ ఆకు కట్ చేసి వేసుకోండి. కొద్దిగా మిరియాలు వేసుకోండి, ఇవ్వండి. ఇవైతే మంచిగా కలిపేసుకోవాలండి. ఒకసారి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అవి వేసుకుందాం. చూడండి మనకైతే బిర్యానీ స్పైసెస్ మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఇందులో ఒక 3 ఆనియన్స్ వరకు కట్ చేసుకొని వేసుకుందాం. మీ ఇష్టం అండి, ఇది గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, ఎలానైనా ఇది చేసుకోవచ్చండి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది మొత్తం కలర్ మారేంత వరకు వేగించుకోవాలండి. దీన్ని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదండి, ఇది కూడా ఆనియన్స్లో బాగా మగ్గాలండి. ఇది ఇప్పుడైతే గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఇదైతే ఇలానే ఉంచేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకు కలర్ మారింది కదండి. ఇందులో ఒక 4 లాగా పచ్చిమిర్చి వేసుకుంటానండి, కట్ చేసి తిన్నగా. ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత మనమైతే టమాటాను వేసుకుందాం. ఇప్పుడైతే ఇగుండి ఒక 3 టమాటాలను కట్ చేసుకున్నానండి. చూడండి 3 టమాటాలను కట్ చేసి వేసుకుంటాను. ఇదైతే ఆయిల్లో మొత్తం మగ్గి ఉండాలండి, ఇది మగ్గిపోవాలి. కొంచెం ఆయిల్ మీదకి తేలేంత వరకు ఇది మగ్గించుకోవాలండి, టమాటాని ఆనియన్స్ని ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయితే ఇలానే మీడియంలో ఉంచేసుకొని ఇదే విధంగా మూత పెట్టుకుందామండి. ఇది టమాటాలు మొత్తం మగ్గిన తర్వాత చూపిస్తానండి మీకు. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. చూద్దామండి టమాటాలు మగ్గిందో లేదో. చూడండి మనకైతే టమాటాలు మగ్గింది కొంచెం. ఇప్పుడైతే ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి, కొద్దిగా అండి, 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి, ఎందుకంటే స్మెల్ బాగుంటుందని. ఇప్పుడైతే స్టవ్ మీడియంలో ఉంచేసుకొని ఇందులో అయితే కొద్దిగా ఇగుండి గరం మసాలా వేసుకోండి, కొద్దిగా మటన్ మసాలా అండి, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా వేసుకోండి. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అండి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోండి, 1 అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇందులోని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి, కారం. ఇవన్నీ నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటానండి కారం. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి కొద్దిగా వేసుకోండి, చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ మసాలాలు మొత్తం కొంచెం ఫ్రై అయినంత వరకు కలిపేసుకోవాలి. ఈ మసాలా వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి, మసాలాలు మొత్తం. ఇప్పుడైతే మనం బాయిల్ చేసి ఉంచుకున్న పాయాన్ని ఇందులో వేసుకుందామండి. ఇవ్వండి ఈ మేక కాలుని అయితే ఇందులో వేసుకుందాం.
ఇప్పుడు ఇది బాయిల్ చేసాం కదండి, వాటర్ కూడా పారేసుకోకండి. ఇదైతే మనం వాటర్కి బదులు ఇది వేసుకోవచ్చండి కడాయిలో. ఇదిగోండి ఈ విధంగా అయితే ముక్కలు మొత్తం వేసుకోవాలి ఇందులో. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలానే ఉంచేయండి సిమ్లో పెట్టి. ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఈ విధంగా ఉంచేసుకోండి మూత పెట్టి. అలాగైతే మొత్తం ఈ మసాలాలు మొత్తం ఆ ముక్కకు పడతాయండి. మనం ఆల్రెడీ ఉడికించుకోవడం కాబట్టి ఎక్కువ సమయం పట్టదండి ఉడకడానికి కూడా. కొంచెం వాటర్ వేస్తే సరిపోద్ది. ఇదిగోండి ఇప్పుడైతే మనం మూత పెట్టి ఉంచుకుందాం. ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచేసుకోండి. ఇప్పుడు నేను ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి ఉంచుకున్నాను. ఇదిగోండి 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఇది చూసారా మసాలా మొత్తం మటన్కి పట్టుందండి కాళ్ళకి. ఇప్పుడైతే ఒకసారి కింద నుంచి కలిపేసుకోవాలండి. ఇది ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకొని ముందుగా మనం బాయిల్ చేసాం కదండి, వాటర్ ఉంచాను కదా, ఆ వాటర్ అయితే ఇందులో వేసుకోండి. ఇదిగోండి కుక్కర్లో వాటర్ ఉంచుకున్నాను కదండి, ఇది బాయిల్ చేసినవి, ఇవైతే వేసేసుకోండి ఇందులో. ఇప్పుడు ఇది మొత్తం గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి దీన్ని. ఇది మీడియంలోనే ఉంచేసుకోండి. మీడియంలో ఉంచుకొని ఇదైతే ఉడికించుకోవాలండి. ఇప్పుడే చూసుకోవాలి మొత్తం కారం అన్నీ సరిపోయలేదో, సాల్ట్ మొత్తం ఇప్పుడు చూసుకొని అయితే మనం మూత పెట్టేసుకుందాం. నాకైతే సరిపోయింది. ఇప్పుడైతే మూత పెట్టి దగ్గర పడేటప్పుడు చూపిస్తానండి. ఈ స్టవ్ అయితే మీడియంలోనే పెట్టేసుకోండి. చూద్దామండి మనకు పాయ రెడీ అయిందో లేదో. చూడండి మనకైతే పాయ రెడీ అయిందండి. ఇగుండి మటన్ కాలు చూసారా, ఈ విధంగా అయితే చేసుకోండి. బాగా మెత్తగా చేసుకోకండి, ఈ విధంగా ఉండాలి ముక్క అయితే. చూడండి ఇగుండి ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా అయితే చేసుకోండి పాయ కర్రీ. ఇదైతే మోకాల నొప్పులకి బాగా పని చేస్తుందండి పెద్దోళ్ళకైతే. చిన్నపిల్లలకైతే ఇది ఈ బోన్స్ ఎదుగుదలకి పని చేస్తుందండి ఈ కర్రీ అయితే. ఇది మీరు తింటారో తినరు కానీ ఇది వ్యవసాయం చేసేవాళ్ళు చాలామంది తింటారండి ఈ విధంగా, బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి. ఇదిగోండి ఇది ఇప్పుడైతే నేను ఆఫ్ చేసుకుంటాను. కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ అండి.